బూతులు తిట్టిరా నీ లెక్క లాగుల తొండలు ఇచ్చి పెడతామన్నారా ఏమన్నారా నీ లెక్క అడ్డమైన భాష మాట్లాడిరా ఏం చేసిరు పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ ఇద్దరు సీదా కొండారెడ్డి పల్లెకు పోయారు కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బుర్రలు నూకేసి వాళ్ళను కొట్టి ఇక రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లిలో ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేసిండు నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమవుతున్నారు రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను అందుకే సబితక్క చెప్పిన దాంతో పూర్తిగా